దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు యొక్క పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. దేవుడు తన నమ్మినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట. దాదాపు అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉండి మగ్గిపోయి, అనేక శ్రమలు, అనేక హింసలు, అనేక బాధలు, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా, వ్యతిరేకతల గుండా నడిపించబడి మగ్గిపోయి, జీవితం పట్ల విరక్తి కలిగి, చిరాకు పడి, అసహించుకుని, వారి జీవితంలో చాలా నలిగిపోయినటువంటి పరిస్థితుల తర్వాత దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములైనా మెట్టలైనా సంగీతనాదము చేస్తాయి, పొలములోని చెట్లని చప్పట్లు కొడతాయి. ఆ విధంగా నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఆ విధంగా నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, మీ జీవితంలో కూడా ఇంతకాలం, ఇన్ని దినాలు, ఇంతకు మునుపు పరిస్థితులన్నీ కూడా నీవు కూడా ఇశ్రాయేలు ప్రజల వలె నలిగిపోయిన పరిస్థితులు, సొమ్మసిల్లిపోయిన పరిస్థితులు, కష్టపడిన పరిస్థితులు, ఇబ్బంది పడిన పరిస్థితులు, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న పరిస్థితులు, ముందుకు కొనసాగలేని పరిస్థితి, ముందుకు అడుగయ్యలేని పరిస్థితి, ఏ నిర్ణయం కూడా తీసుకోలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులు, కష్ట నష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులతో సతమతమైపోయి నలిగిపోయిన నీ జీవితంలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం, నీకు ఇస్తున్న వాగ్దానం, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. ముందున్న దినాలు మీకు ఎలా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడంటే, సంతోషముగా మీరు బయలు వెళతారు, సంతోషంగా మీరు నడిపించబడతారు, సంతోషంగా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మీరు మీ జీవితంలో సమాధానం పొందుకుని తోడుకుని వెళతారు. మీదుట పర్వతములైనా మెట్టలైనా ఏ పరిస్థితులైనా కూడా అవి మిమ్మల్ని చూసే అవి సంగీత నాదము చేస్తాయి, చప్పట్లు కొడతాయి. ఆ రకంగా నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన నమ్మిన బిడ్డలకు. ఈరోజు మీరు కూడా మీ జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని విసిగిపోయి ఉన్నారేమో, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా మిమ్మల్ని కూడా సంతోషముతో దేవుడు మీరు బయలు వెళ్ళే విధంగా, ముందుకు అడుగు వేసే విధంగా, ముందుకు ప్రయాణం చేసే విధంగా, ముందుకు కొనసాగే విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు, తోడుకుని పోబోతున్నాడు. దేవుడు మీకు మార్గము సరళము చేయబోతున్నాడు. మీరు పరిస్థితులన్నీ కూడా, ముందున్న పరిస్థితులు, పర్వతములైన మెట్టలైన అవన్నిటిని కూడా తొలగించి నీకు ప్రతి మార్గాన్ని సరళం చేసి సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో మీకు నిశ్చయముగా ఆయన అనుగ్రహించి నడిపించబోతున్నానని అలనాడు తన ప్రజలతో వాగ్దానం చేసిన దేవుడే ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాట వింటున్న నీలో ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ, ఒక ధైర్యం నీలోకి వస్తే, దేవుని మాటను నమ్మగలిగితే, ఆ మాట నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ వ్యక్తిగతంగా కూడా దేవుడు నెరవేర్చి, స్థిరపరిచి, నడిపించి మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. నువ్వు ఇచ్చిన వాగ్దానం ఈరోజు ఎవరైతే ప్రభా అనేక సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఎరుకులతో విసిగిపోయి ఉన్నారో వారి జీవితంలో నీ సంతోషము కలుగునుగాక, నీ సమాధానము కలుగునుగాక, వారు వెళ్ళే ప్రతి మార్గంలో నీ సహాయం వారికి కలుగునుగాక. పర్వతములు, మెట్టలాంటి పరిస్థితులు కూడా తొలగించబడి వారి జీవితంలో గొప్ప కృపా సహాయం మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.